జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణులను అత్యద్భుతములు గల కమలభండు కడుపు జగడం కలిగే గురిగే నేడుగా రామరాజ్యము శాంతిమయ వసుదైక ప్రభుత్వం స్థాపింపబడినది. సర్వే జనాసూత్రము భవంతుగా శృతి నీతి నియమబద్ధులై భూలోకవాసు తమ నృత్యం యథావిధిగా నిర్వర్తించుండి ఏకైక ప్రపంచ శాంతి సామ్రాజ్య స్థాపనకు ముందు యుగములలో ఏ మహాత్ముడు ఉద్భవించనేమో గాని ధర్మము తారుమారు కాకుండా నా భూతము నా భవిష్యత్తుగా రామరాజ్యము ప్రజారాజ్యము గడిచే చక్రవర్తికి సామాన్యునకును అంతరాంతర భేదములు లేక సమాన పౌరుషత్వ ప్రతిపత్తితో కనిష్ట కుటుంబీకులు ప్రజలు సుభిక్షముగా యాత్ర పలుకుతున్నారు. ఇట్టిన భూలోకముకు వచ్చి తనన్న మాటయే గాని కలహభక్తులకు నాకు గ్రామ సంచారమే గాని కడుపు నిండా మాత్రము భోజనములకు కాటకము వచ్చింది. నైమిసారణ్యమున గాని దండకాట అడవిన గాని బ్రహ్మనది ప్రాంతమున గాని ఎచ్చట చేయనను ఉపవాసమే శరణ్యములుతున్నాయి. ఎట్టి దుర్జనములు కాకుండా నా ప్రయత్నమిచ్చే వ్యర్థములగిన అవన్నీ రాక్షసజాతి అంతరించే నవలోకమునందు కోరు పెట్టదమా పాపాత్ములంతా పడలేమ పరోగవాసులే జనజాతములేగా కాలమును గడుపన కలహమెట్లు భూలోకమందైన పోరాటమాశింప రాముడు పాలిను రాజ్యమయ్యే పాలిత న్యాయ ప్రవర్తిత వేద భావమును కొడకు విధము దోషగే ఏమి సహకారమా కలహమా
విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులు రతులు సలుపుతుండేనే కదా నా కలహబీజం నాటుటకు ప్రవ్వంత స్థానమే దొరికదా. ఏమైననేమి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. హే జగన్నాటక సూత్రధారి, నిన్ను నమ్మిన వారికి ఏ కొరత లేదు కదా. ఆదియు అంతము నీవే దేవా. ఆదియు అంతము నీవే దేవా. ఆదియు అంతము నీవే దేవా. ఆదియు అంతము నీవే దేవా. సర్వమునేవై మెలగదమోయి, సర్వమునేవై మెలగదమోయి, ధర్మమునిలో నిలిచదమోయి, ధర్మమునిలో నిలిచదమోయి. ఆదియు అంతము నీవే దేవా. నారాయణ శ్రీరామచంద్ర, నీ భక్తులకు ఈ యాతిరాజు వేట నెప్పలేడు గావించిన హింస అపరాధములు మన్నింపు తండ్రి, మన్నింపు. సత్యము యశములన్నా తెచ్చియున్నా ఇంబహీ చక్రములకు రాజా. రాజ్యం భౌనగత ధ్రువం శృతి పుడు ఘోషరం బౌతమతి కలంగే. ఆగా పౌరుల మదనాలించి దృష్టముఖ సంహారార్థమై భయంకరాటముల తెచ్చి వేటాడింది. కానీ క్రోధముఖములతో పాటు పోలిపోయే కొద్దిపాటున్న సాధు జంతువులనెల్లో నా గుండె వీలిపోయా. దేవదేవా, మొగ్గరపు మాట పాపపు మాట చేత
చేయుట సర్వము ఈశ్వరార్పితము. ఇక పురాణించుకున్ననే ఎదురాక మరచితిని. ఈ సరయు నది ప్రాంతమధ్య మా కులమునుండదు వశిష్ఠ భగవానుని తపోవనమన్నది. పోయి సందర్శించి వారి ఆశీర్వాదములు పడిచిపోయేదిగాక. వశిష్ఠుడు తపస్సులో ఉన్నాడు. నాకిది మంచి సమయమే. అయినను లోకమున గల రామభక్తులెల్లరూ తన ప్రియ శిశిరనియు తమ మాట జవదాడనియు తనను గురుదైనముగా పూజితుడనియు మహాగరివి అయిపోయిన నోట్ల నన్ను ధృవీకరిస్తున్నాడు. సమయమునకు ఈయన ప్రేషుడు యయాదిరాజుని హెచ్చరిగా వచ్చుతున్నాడు. లోకైక పూజుడులకు నన్ను కాగనది అదైన శక్తులకు ముందు ఎట్లు నమస్కరించులో సూచనగా ఏరో పోయిన వారి శక్తిని గుర్తు వెళ్ళి ఇంకెందుకు యయాదిరాజుని హెచ్చరిగా వచ్చుతున్నాడు. లోకైక పూజుడులకు నన్ను కాగనది వశిష్ఠులకు ముందు ఎట్లు నమస్కరించులో సూచనగా నేను ఇతర చేతనే పూజుడి జయ జయ నారాయణ రమణ జయ జయ నారాయణ జయ 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 నారాయణ జయ 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 నారాయణ జయ జయ నారాయణ రమణ జయ నారాయణ సముదయ పాలన క్షీరమునేశ్వర సముదయ పాలన అవిధల ధర్మ ధర్మ విచారణ అవిధల ధర్మ ధర్మ విచారణ అజిత పావన భక్తుని జగతి గురునా జయ జయ నారాయణ రమణ జయ జయ నారాయణ. వశిష్ఠుడు నిష్ఠుడై ఉన్నాడు. విశ్వామిత్రుడు మాత్రం దొంగ జపం చేయొచ్చు ముఖమున అదారుణ ఛాయలు ప్రసరింపజేస్తున్నాడు. రహస్య సూచనకి ఏదో మహత్కారం ఉండి ఉండవచ్చు. మీరు చెప్తున్న కూర్చుండి పరీక్షించాలిగా. స్కాంతులతో మధ్యురువరేణ్యులు తపస్సమాధి ఎందున్నవారు వందన ప్రమాణం చేస్తున్నాడు. అనుగ్రహింపుడు విశ్వామిత్ర మహర్షులకు వందనములు.
కన్నులు మూసుకొని పోయి ముందుగా వశిష్ఠకు నమస్కరించి నన్ను అవమానించి మా గురుద్రోహి ఈ విద్యకు త్రిభువన సంభావనతో సదా తాము సమర్పమైన తెలిసి ఇట్లు తూసి భావన నన్ను అందులో ఇద్దరు సమాసాల సంక్రమణ ఈ పరాభవము అరే దురాత్మ ఎవరెవరా నీవు దేవా తమ శిష్యులను యయాతి రామదేవుడు మహాత్మా అరే నీ గర్వోన్మత ప్రలాపమైన క్షమించాలి మహాత్మా గోధుమని తన్నపై కన్న కఠోరముగా ఉన్నది నీవా రాజ్య మగ గర్మాంత గర్వమున కన్నులు మూసుకొని పోయి ఎంతటి అపరాధములకు పాల్పడితున్నా మహాత్మా నేను మీ కొనరిచ్చిన అపరాధం ఏమున్నది అపరాధం ఏమనుచున్నావా ఓరి రాజాదమా నన్ను ఎవరిగా తలచితున్నా పాపి స్వర్గమధ్య పాతాళం వల్ల నీ వెందుగాదినను మదీయ శాపము కాల మేల భయంకర జ్వాలై నిన్ను తగ్గింపకుండా ఈ వశిష్ఠుని ఆశీర్వచనం నీకు అంత అమోఘమా నీ బ్రతుకు నిత్యమా నారదా నీకు కన్నులు లేవాయేమి కంటికి జరిగిన భారతంలో సూచనలు విశ్వామిత్ర నీకు ఎకారణ కోమేమని చుట్టింది ఈ రాజరూప చండాల దృష్టికి నేనంత దేశమైనా నాకు ఓరి రాజాదమా నన్ను ఎరిందువటరా అపర శివావతార తపో మహిమనకు గురుకుందేనే త్రిశంకు స్వర్గ నిర్మాత సంపాదనం పురాణ పురుషావతార శ్రీరామచంద్ర గురు పర బ్రహ్మణం సృష్టికి ప్రతి సృష్టి అయిన విశ్వామిత్రులకు నన్ను ఏ విధముగా పరమవించులకు చూడుముని ఏమి శక్యమో అపరాధాన్ని పెడుతున్నాడు ఎంత మాత్రమని తల పాడు చేస్తున్నాడు మార్గమే లేదా నారదా గ్రహించింది ఓరి మాయావి ఏది రాజను అయమోహత్తమస్తు సహుమస్తు నిరుములతో నిరుపులతో ఏకరంగా కాలమేఘం దర్శించి విశ్వామిత్రుడి దావాటికి ఆనాడు హరిశ్చంద్రుడంతటి వాడే ఆహుతి కావాల్సి వచ్చింది ఆరోగ్యం ఎట్లున్నదో ముందేమి గానున్నదో నారాయణ బ్రోవనావా
సందర్శించి చాలా కాలమైంది. సోదరులారా, మీరెదురేకి మహర్షుల వారిని కొనరండి. కుర్చీ పక్క దోసేట్టు. గురుదేవ, ఈ ఉన్నతాసన వధిష్ఠు గురుదేవా. దేవా, ఈనాటికైనను తమ శిష్యుని యొక్క అనుగ్రహం విశేషమున విద్వంతులందరితో కృతార్థుడైన మహాత్మా కృతార్థుడైన పావనమయ్యను నా గృహము మహాత్మా పావనమయ్యను నా గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యను తావక దర్శనార్థమున ధన్యత కాంచె మదీయ జన్మ ఓ జీవన ప్రభా గురువర్య, దుష్టరాక్షస సంహారం సమాప్తమైనని తలంచి ఇంకనూ దురాత్మలకు కలిగించలేను. అవును రామ
వారి పేరా వారి పేరు మహాత్మా సందేహితుడేనా? అవును కానీ ఆ దురాత్ముని వడా విధానమున నీ వెనుకంజి వేసేదేమేమో అని నా మునీంద్ర, ఎట్టి కర్ణ కఠోరముగా పలుకులు పలికింది. నీ ప్రియ శిష్యుడకు రావని గుణగణములు మీరు ఎరుగు కదా. మీ ఆజ్ఞ చేతదా నేను కొలని భీషణ చాపో మొబిరచిలో నెరవేర్చుతాడా అదిన మాట తప్పని మాట నగుతగానే నీవు నా ఆజ్ఞానవర్తకుడు నీవే కాని జరిగిపోయిన కార్యములకును ఇప్పుడు జరుగుతున్న మహాకార్యములకును సహస్రాంశ భేదమున్నది రామచంద్ర. సహస్రాంశ భేదమున్ననేమి చతుర్దశ భువనము లెక్కబెట్టి నెత్తి వచ్చిననేమి నేను మీ ఆడది అడుగుదాడునా దేవా సద్గురు దోసకాజిని దేని ఆజ్ఞానుసారముగా మల్లుంధలు పదమున్నవాడ శలమిన్న ఏలనీకి శ్రమ దశరథ ప్రజలారా, ఆ దురాత్ముని వదా విధానమున నెందుకు సంయుక్తిగా రామచంద్రుని ప్రతినిగాంచిన గాని చెప్పజాలం. మహాత్మా, అటులైన
నా ప్రతిజ్ఞ విను. ఇప్పుడు కదా నా మనో సంక్షేమ తీరినది. ఇదిగో చెప్పుచున్నానని ఆకలిప్పుడు ఎవరు మహాత్మా? ఎవరు? యయాతియా? మహాత్మా స్వామి, మీరు పొరపాటు చుట్టినా లేక నేను కలగను చుట్టినా? మహాత్మా, అమిత ధర్మాత్ముడైనా మహాత్మా, అమిత ధర్మాత్ముడైనా యయాతి రాజు లేక తప్పుల నీకు చిరాకు గుండె దేవా, మేము అవమానించిన వాడు నిజముగా యయాతి రాజేంద్రుడనా? పతితుడవైనదావు అని భక్తులలోన అది కొనుదీవు సాగదము అద్దుల పాలిటి దాతవేవు నీకు అకాల మరణోపద నెట్టుల సంజనయ్యో సోదరా, అది ఎట్లుందో నిన్ను గొలరించిన నరుడవందో అయోధ్యకి ముందు భీకుడైతే జగదిలా భక్తవర్యుని పిలిచాడు బలిసి దిగితే
నిర్జీవ ప్రతిమలై వెలవెలబోగుతున్నారేమి? రామా, నీకేమైనా మతి భ్రమించినాయేమి? ఏమని మహా ముమ్మాటికి నీ భక్తుల ఏదిరాజని రామచంద్ర, నీవు పలికి భక్తుని హరిచంద్రుడవు చేసిన ప్రతిజ్ఞ త్వరలోనే నిర్వహించి ఆచంద్ర తారాక్రమకు నిశక్తతను ఒలింపుము. నేను పోవుచున్నాను. ఓ భక్తగ్రగణ్య యయాతి నాదు నామక్షరములే ధ్యానము భక్తవరుడం సుప్రేమ భావంబులేక శాంతి కాముడటంచు చింతలేక మాధవుడు వధింపగా ప్రతిన చల్పి రాఘవుడు వధింపగా ప్రతిన సల్పి ప్రతిగయున్నాడు జీవత్సవము భగతి హజియో యోచిపుచున్నాను పరమేశ్వర, హజియో యోచిపుచున్నాను ఓ పరమేశ్వర. పతికి భక్తని వాదేని భక్తవరదుడా
సీతామేమొకమందరింత దుఃఖించేరుగము సర్వజ్ఞులకు మీరే ఈ విధముగా నిర్మించిన దేవిగా ఇది విధానమున్నది ఇదిగో బతుకు బతుకును ఓ భక్తగ్రగణ్య ఓ భక్తగ్రగణ్య యయాతి ప్రతి నబిడనాడి నిన్ను కాపాడితేరి మామక కులంబునకు లేని మత్సకము అంచితంబుగ ప్రతిన చాలించితేని అంచితంబుగ ప్రతిన చాలించితేని ఇహ మనములు దూరము ఏది అనతో సోదరులారా, నా హృదయాకాశము కారుణ్యగములలంకని ఝానిల్లుచున్నది. ఇక కర్తవ్యమును మీరే ఊహించుడు. కదా ఎంత కష్టము లోకాభిరాముండగు నా అన్నగారు స్వరాజ్య విప్లవస్థాన బాణుల చంప ముంజేత సంకలంపుము తగిల్చే వాయుపుత్రులకు భావి సత్యమిచ్చే సాత్వీనగమల జగపతివే నీలమేకపు పోలిన డాలువాడు ఆది నారాయణుడు దైవశివాడు భక్తుడవాని సంపదా వచ్చనాడు జయునది ఏకమఘటో మోతెల్లువాడో చెప్పమానండి కొద్దిగా. అగ్రజ అందరి అభిమతం ఒక్కటిగానే ఉన్నది. ఎదిగో ధనుమూలం ఓ అస్త్రరాజమా, ఓ అస్త్రరాజమా, పరమ భాగవతోత్తముడగు యయాతి కంఠనాదములు చించి వచ్చడవా? అతి భయంకరమైన ఘోరహవముల పగదురుల నెత్తుటేలా అభ్యంగదము సలిపి
నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన